నాకు అంటే పుట్టింది భీమవరం, తాతల నుంచి భీమవరైనా, మా అల్లుడిది భీమవరైనా, అందరిది భీమవరైనా కూడా అండి. నేను చాలా చిన్న వయసులో రావటం, ఇక్కడ ప్రేమ, ఇక్కడ ఆప్యాయతలు తెలంగాణలో గమ్మత్తుగా ఉంటాయండి. నాకు ఇష్టం బాగా. నేను పక్కా లోకల్ నేను. నాకు ఇక్కడ వాళ్ళంటే ఇష్టం. ఎందుకంటే నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది నేను ఇప్పుడే నా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తాను. ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం ఇంటర్వ్యూలో కూడా ఇదే ఉంటుంది. నాకు ఇష్టం ఇక్కడ వాళ్ళు ఇష్టం, ఇక్కడ వాళ్ళ స్నేహం ఇష్టం. నేను శ్రీహరి ఇండస్ట్రీలో రాకుంది ఫ్రెండ్స్ మీ ఇద్దరం. అప్పుడు ఇద్దరం ఆర్టిస్టులు అవుతాం కూడా తెలియదు. వాడు బాలనగర్లో ఉండేవాడు శ్రీహరి, నేను శంకరమఠలో ఉన్నాను. అంటే గన్స్ పిచ్చి విషయం మాట్లాడితే, ఆ గన్ షూటింగ్ అనేది మీరు పవన్ కళ్యాణ్ గారితో వెళ్ళి నేర్చుకున్నారా సంథింగ్ కదా? లేదండి. ఇక్కడ ఇన్స్టిట్యూట్ అయిపోయాక మద్రాసు వెళ్ళాం 85లో. ఆ 80sలో వచ్చిన ఏ ఆర్టిస్ట్ అయినా సరే చిరంజీవి గారి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉండదండి. గుర్తుపెట్టుకుని మీరు 80sలో వచ్చిన 10 ఏళ్ళు ఎవరైనా చిరంజీవి గారిని చూసి ఇన్స్పిరేషన్, ఎంత పెద్ద హీరో వచ్చినా, ఎవరి సన్ వచ్చినా కూడా ఆయన ఇన్స్పిరేషన్ ఉంటుంది. నేను కూడా అలాగే. ఆయన అంటే చాలా, చిరంజీవి గారు అంటే ఒక పిచ్చి ఒక విధంగా ఆయన. అలా వచ్చినప్పుడు దత్తు అని మేము బ్యాచులర్స్ వేషాల కోసం వెతుక్కుంటుంటే దత్తు అని కెమెరామెన్ ఉన్నాడు. అతను చిరంజీవి గారి ఇంట్లో బాగా, వాళ్ళ దత్తు గారి బ్రదరు చిరంజీవి గారు రూమ్మేట్స్, క్లాస్మేట్స్ సంథింగ్ అలాంటిది ఉంటుంది. తను పవన్ కళ్యాణ్ గారికి బాగా క్లోజ్. ఈ దత్తు నా దగ్గరికి వచ్చేవాడు. అంటే ఒక ఏరియా కదా, భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, మొగల్తూరు ఇలా ఉండేది. అలా ఒకసారి నాగబాబు పరిచయం చేశాడు. ఫస్ట్ వెంటనే నాగబాబు పరిచయం చేశాడు. నాగబాబు పరిచయం చేసిన రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇద్దరు అన్నదమ్ములాగే ఉంటాను నాగబాబు నేను. ఆ మధ్యలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ పని ఉండేది కాదు, నాగబాబుకి కూడా. ఆయన మెగాస్టార్ చిరంజీవి గారు. ఈయన పవన్ కళ్యాణ్ గారికి రైఫిల్ క్లబ్లో మెంబర్షిప్ ఉండేది ఎక్కడ, మద్రాసులో. ఆల్రెడీ మనకు పిచ్చింది. ఆయన దగ్గరికి ఆయన త్వరగా అట్రాక్ట్ అయిపోయినానికి. నాకు నాగబాబు ఫ్రెండ్ అయినా కూడా నాగబాబుకి నాకు 2-3 ఏళ్ళ తేడా ఉంటుంది. పవన్ గారికి నాకన్నా బాగా చిన్నోడు ఉంటాడు. త్వరగా అట్రాక్ట్ అయిపోయి, ఎందుకంటే ఆయన దగ్గర బొమ్మ గన్స్ అని ఒరిజినల్లీ ఉండేది అనుకో, ఒరిజినల్ కూడా ఉండేది. ఎందుకంటే రైఫిల్ క్లబ్కి శివాజీ వస్తావా అంటే ఇద్దరం కలిసి, మారుతి గారు ఏదో ఉండేది వాళ్ళ అన్నయ్య గారిది, దాంట్లో కలిసి రైఫిల్ క్లబ్కి వెళ్ళిపోయేవాళ్ళం. ఆయనకు ఉంది కాబట్టి లైసెన్స్, ఆయన బుల్లెట్లో ఇచ్చేవారు, ఆయన షూట్ చేసేవాడు, చాలా బాగా షూట్ చేసేవాడు, చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇంకా అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి మనకి. ఏ అంటే గన్ను, ఆయనకి గన్స్ అంటే ఇష్టం నాకు తెలిసి. ఎందుకంటే సినిమాల్లో కూడా కంపల్సరీ సాంగుల్లో కూడా గన్స్ వాడతాడు ఆయన. అది నాకు ఉండేవాడు. త్వరగా ఆయనతో నేను అడిగేసాను, నన్ను తీసుకెళ్ళవాలి. అలా 2-3 సార్లు ఆయనతో వెళ్ళటం జరిగింది. అలాగే హనీ హౌస్ అని ఉండేది అక్కడ. హనీ హౌస్ అని చిరంజీవి గారికి ఉండేది మద్రాసులో, ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లో ఉండేది. అక్కడ కూడా ఇప్పుడు నీకు బొమ్మ తుపాకీలు అయ్యి తీసుకుని నేను కళ్యాణ్ గారు. ఇప్పటికీ ఉంటుందా ఆ క్లోజ్నెస్ మీ ఇద్దరికి? లేదు. చాలా రోజులు ఈ మధ్యన ఒకసారి కలిసి లేదు. ఉంది. అది ఎలా మర్చిపోతానండి అది. లేదు. ఒకసారి మీ ఆ వేలు చూపించండి. ఏది, ఏ వేలు? ఇదే ఇంకా అలాగే ఉందా? అది ఎలాగే ఉంది. ఒకసారి మా ప్రేక్షకులు చూపించండి ఆ వేలు.